హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు వచ్చి మిరప పంట గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదే మిరపలో వచ్చే వైరస్ తెగులు మరియు వైరస్ తెగులు రాకుండా నివారణ చర్యలు మరియు వైరస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో నీట్గా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. మొదటిగా వచ్చేసి వైరస్ ఎందుకు వస్తుందంటే, వైరస్ తెగులు వచ్చే ముందు మనకు చెట్టు ఒక సూచన చూపిస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఆకు ఆ చెట్టు ఒక క్రింద ఆకులు వచ్చేసి చాలా జంపుగా పెరుగుతాయి, అంటే చాలా మందంగా లెంత్ అనేవి ఆకులు ఎక్కువ వస్తాయి. మామూలుగా మిరప చెట్టు ఆకులు వచ్చేసి కొంచెం చిన్న చిన్న సైజులో ఉండాలి, కానీ ఈ వైరస్ ఆశించే ముందు చెట్టు కింద ఆకులు వచ్చేసి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి మరియు వెడల్పుగా ఉంటాయి. ఇది వైరస్కి మొదటి సంకేతం. మరియు రెండోది ఏంటంటే ఆకు పై ముడత మరియు కింద ముడత. ఆకు పై ముడత వచ్చేసి మనకు తామర పురుగుల వల్ల వస్తుంది, మరియు ఆకు కింది ముడత అనేది మనకు నల్లి వల్ల, అంటే మైట్స్ వల్ల వస్తుంది. ఇవి వైరస్కి 50% సంకేతం మాత్రమే. 50% మాత్రమే ఆకు పై ముడత మరియు కింది ముడతకు ఇది సంకేతం వైరస్కు. ఈ ఆకు ముడత, పై ముడత, కింది ముడత అనేది మనం మందులు కొట్టుకుంటే ఇది వచ్చేసి తగ్గిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ముడతకి ప్లస్ వైరస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో మీకు చెప్తాను చూడండి. మొదటిగా వచ్చేసి ఆకు పై ముడత. ఆకు పై ముడత రావడానికి గల మెయిన్ కారణాలు తెల్లదోమ మరియు తామర పురుగులు, అదే త్రిప్స్. ఇవి వచ్చేసి ఆకు పైకి ముడుచుకుపోవడానికి అవి పురుగులు వచ్చేసి తామర పురుగులు. అవి ఆకు ఒక రసాన్ని పీల్చడం వల్ల ఆకు వచ్చేసి పైకి ముడుచుకుపోతుంది. ఇది వైరస్ మాత్రం కాదు. ఇది మీరు 2-3 స్ప్రేలు చేసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ వైరస్ వచ్చినా కూడా చెట్టు ముడుచుకొని పోతుంది. కానీ పై ముడత వచ్చిన ఆకు పై ముడత అంటారు కదా, అది వచ్చినా కూడా చెట్టు ముడుచుకుపోతుంది. కానీ దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆకు వచ్చేసి పైకి ముడుచుకొని వెళ్ళినప్పుడు వైరస్ వస్తే చెట్టు అనేది ఇగురు కాయదు. అదే మీకు ఆకు పై ముడత వచ్చినట్లయితే మీ స్ప్రే చేస్తానే ఆ పై ముడత ఇడిచి కొత్తగా లేత కొమ్మలు వచ్చి మీకు ఆకు అనేది చిగురించి మళ్ళీ కొమ్మలు రావడానికి ఛాన్స్ ఉంది. కానీ అదే ముడత వచ్చినట్లయితే మీరు ఎన్ని స్ప్రేలు చేసినా వైరస్ వచ్చిన చెట్టుకు మాత్రం కొమ్మలు మాత్రం రావు. చెట్టు అక్కడనే గ్రోత్ అనేది నిలబడిపోతుంది. అదే మైట్స్ వచ్చేసి క్రింది ముడత వచ్చినట్లయితే మనము అకారిసైడ్స్ అంటారు కదా, అవి కొట్టుకునేట్లయితే మనకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆకు పై ముడతకు వచ్చేసి కాన్ఫిడార్ కానీ రీజెంట్ కానీ ఇట్లాంటివి కొట్టుకునైతే మనకు తగ్గిపోతుంది. స్పైనోసైడ్స్ ఉన్నాయి, ఇవి కొట్టుకున్నా తగ్గిపోతుంది. ఇవి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ వచ్చేసి ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వైరస్ని మనం నివారించలేమా? మనము ఈ వైరస్ని నివారించడానికి గల ఒక ప్రాసెస్ చెప్తాను, వినండి. మనం ముందుగా వైరస్ నివారించాలనుకుంటే మనం విత్తనాలు అనేవి మనం వైరస్ ఫ్రీ విత్తనాలు కొనాల్సి వస్తుంది. వైరస్ ఫ్రీ విత్తనాలు అవి కొన్నట్లయితే మనకు జెమిని వైరస్ అనేది మనకు సోకినా కూడా చెట్లు మనకు ఖచ్చితంగా 5 నుంచి 6 కోతలు ఖచ్చితంగా వస్తుంది. వైరస్ ఫ్రీ విత్తనాలు కొంటేనే మనకు 5 నుంచి 6 కోతలు వస్తుంది. వైరస్ ఫ్రీ విత్తనాలు మనం కొనుక్కుంటే 2 నుంచి 3 కోతల వరకే మనకి చెట్లు చాలా డౌన్ అవ్వడం జరుగుతుంది. మొదటగా అనేది ఒక చెట్టుకు విత్తు చాలా ఇంపార్టెంట్. ఆ విత్తనాలు మనము వైరస్ ఫ్రీ విత్తనాలు మాత్రమే వాడాలి. రెండవది వచ్చేసి మన చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు ఎప్పుడు మిరప నాటుతారో మనం అప్పుడే మిరప నాటాలి. వాళ్ళు నాటిన తర్వాత మనం 40 రోజులకు కానీ 50 రోజులకు కానీ మనము మళ్ళీ చిన్న నారు తెచ్చి నాటామంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ వైరస్ కానీ, ఆ త్రిప్స్ కానీ, ఆ మైట్స్ కానీ, తామర పురుగు కానీ, నల్లిని కానీ అవి చాలా పెద్దగా వాళ్ళు మందులు కొట్టి అవి ఆ మందుకు అలవాటు పడి మన చిన్న చెట్ల దగ్గరకు వచ్చి మన చెట్లను నాశనం చేసే ఛాన్స్ ఉంది. అందుకే మన ఊరు వాతావరణంలో ఏ మొక్కలు కానీ ఏ విత్తనాలు కానీ సెట్ అవుతాయో అవే అందరూ ఒక 15-20 రోజుల డిఫరెన్స్లో ఊరు మొత్తం నాటుకోవాలి. మూడోది ఏంటంటే మందులు మనం ఎట్లా కొట్టుకోవాలంటే తెల్ల దోమను మీరు ఖచ్చితంగా నివారించాలి. 2 స్ప్రేలకు ఒకసారి ఖచ్చితంగా మీరు దోమ మందులు వాడాలి. అది 100 రూపాయలకు కానీ 100 గ్రాములు చాలా తక్కువ రేటు కానీ వాడండి. కానీ మీరు ఖచ్చితంగా మాత్రం రెండు టిప్పులో ఒకసారి త్రిప్స్ మైట్స్కి ఒకసారి వేయండి, లేదంటే దోమ మందు ఒకసారి వేసుకోండి, ఫంగిసైడ్స్ ఇంకొకసారి వేసుకోండి. 2-3 టైంకి ఒకసారి దోమ మందు కొట్టారంటే మీ చెట్టు బాగా రికవర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్.